శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరే ఆది. ఇప్పుడు మనం డిసెంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల మీద ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా రవి, శుక్రుడు వీళ్ళిద్దరి గురించి బాగా చెప్పచ్చండి. అంతేకాకుండా మీరు అంతకంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉంటే కరెక్ట్ రీడింగ్స్ వస్తాయి. అలాగే మీరు ఎక్కడ పుట్టారు, ఏ ఊళ్ళో పుట్టారు అనేది ఉంటే నేను కరెక్ట్గా చెప్పగలను. అంతేకాకుండా నేను మీకు ఫోన్ చేసేటప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. ఎందుకంటే షూటింగ్స్లో ఉండడం వల్ల, లేకపోతే ఫోన్లు చేస్తుంటే వాళ్ళ జాతకాలు చెప్పడం వల్ల ఉంటాను. అన్యథా భావించకండి. మీరు వాట్సాప్ నంబరు కింద ఉంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే, ఫోన్ చేయకపోయినా సరే మీ మెసేజ్ పెడితే మీకు ఏం కావాలి, వివాహమా, ఉద్యోగమా, అయితే స్టాంపింగ్ విదేశాలకు వెళ్తుంటప్పుడు H1B వీసాలు ఉంటాయి కదా, వాటి ప్రాబ్లమా, స్టాంపింగ్ అవ్వడం ప్రాబ్లమా, చాలా ఉంటాయి కదండి, చిల్డ్రన్ ప్రాబ్లమా, ఇవన్నీ కూడా జాతకాల్లో క్లారిటీగా ఉంటుంది. బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ని బట్టి డేట్స్ మారుతున్నాం తప్ప ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, మంచి కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. సో మీకు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేటా ఇవన్నీ క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆది ఆస్ట్రాలజీకి మీకు ఫోన్ చేయండి, అయితే మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీరు లిఫ్ట్ చేయబడిందో చెప్పినట్టుగానే నేను మళ్ళీ నా షూటింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను మరి ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పలకరించి మీకు ఏం కావాలో అన్నీ కూడా తెలుసుకుని నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఈ విధంగా మీకు వీలుంటే మీరు చేయండి. తప్పకుండా ఎవరికో చెప్పను, నేనే పర్సనల్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను. సరేనండి. ఇప్పుడు మనం డిసెంబర్ నెల మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి 21 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది. మీ రాశిలోనే శని ఉన్నాడు. సో మీరు కష్టపడాల్సిందే, కష్టపడందే ఏది ఇవ్వడు. కష్టపడుతున్నారు కూడా, మంచి యోగాన్ని ఇస్తాడండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని, శనీశ్వరుని మీరు ఆరాధించండి, అన్ని విధాలుగా సక్సెస్ అవుతారు. రాహు ద్వితీయ భావంలో, రాహు మంచివాడు కాదు, కానీ ద్వితీయాధిపతి రాహు గురుడు బాగున్నాడు కాబట్టి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కాకపోతే కొద్దిగా మనకంటే మీ రాశి వాళ్ళకంటే పెద్దవాళ్ళతోనూ అధికారులతోనూ కొద్దిగా మీరు వాదిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ వాదనలు జరుగుతుంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో అది ద్వితీయ భావంలో అంటే ప్రాబ్లం అదే. సరే, ఏదేమైనా సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు కాబట్టి జనరల్గా సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే జనరల్గా విదేశ పర్యటన చేస్తాడు. మీ జాతకంలో కూడా అంతే. దూర ప్రాంత ప్రయాణాలు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు ఎప్పుడు చేస్తూ ఉంటాం, కానీ విదేశ పర్యటన మాత్రం ఉంది. ఫారిన్ కంట్రీస్ మీ జాతకాలు రీచ్ అవుతుంది, అందరూ వెళ్ళిపోరు. సరే, కుంభరాశి వాళ్ళకి 4th భావంలో గురుచంద్రులు 15-16 తారీఖులో రావడం వలన, రోహిణీ నక్షత్రంలో పరమోచ్చ స్థితిలో చంద్రుడు ఉండడం వలన బాగా యోగం కలుగుతుందండి. అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది మీకు గురుచంద్రుల కాంబినేషన్ వలన. అలాగే కాకుండా గురుచంద్రుల కాంబినేషన్ వలన వాహన యోగము, గృహయోగము, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, ఇవన్నీ సర్వదా రక్షగా మీకు ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. పైగా 4th భావం బాగుండడం వల్ల విద్యలో అధికంగా రాణిస్తారు. ఫైనాన్స్ రంగం విద్యలో ఉన్నారనుకోండి, ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాటిలో కూడా మీకు రాణించడం బాగుండడము. సంగీతం పట్ల బాగా డెవలప్ అవుతారు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు అనుకోండి, మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి బాగుంటుందండి. ఎందుకంటే 4th భావంలో గురుడు అంటే సంగీతంలో బాగా రాణిస్తారు. వ్యవసాయదారులు కూడా మీకు చక్కగా రాణించే కాలం అని చెప్పచ్చు. పంచమాధిపతి బుధుడు బాగున్నాడు కదండి మీకు. 10th భాగ్యస్థానం 10th భావం దశమాల్లో ఉన్నాడు, యోగిస్తూనే ఉంటాడు. సో 4th హౌస్ అంటే మీకు ఏంటంటే పంచమాధిపతి దశమాల్లో ఉండడం వల్ల ముఖ్యంగా మీరు వాహనాలు, గృహాలు పంచమాధిపతి అయ్యాడు కాబట్టి గృహాలు కాకుండా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, స్టాక్ మార్కెట్లో మీకు బాగా అనుకూలవంతంగా ఉండడము, అంటే జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని ఉపయోగించి మీరు అన్ని విధాలుగా లాటరీస్ అంటాము, కొనకండి సుమా. లాటరీ అని చెప్పే పంచమ భావం గురించి చెప్తున్నా. లాటరీస్ కానీ, అదృష్టం కానీ, స్పెక్యులేషన్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, ఇవన్నీ పంచమ భావం కింద వస్తాయి కదా. వాటిల్లో కూడా మీకు కొద్దో గొప్ప కలిసి వచ్చే అంశమే.
అంతే తప్ప నేను ఎవరిని ఇక్కడ ప్రోత్సహించను, ఆడండి అవి చెప్పను. సరే, అది మీ ఇష్టం, అది పక్క పెడితే. ముఖ్యంగా పంచమభావం బాగుందంటే ఈ సంగీత సాధన చేస్తుంటారు సార్, సంగీతంలో మ్యూజిక్ అంటే సరే, కళారంగంలో కూడా మీకు కలిసి వచ్చే అంశంగానే మీకు చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఎంత చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్లో ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి 6వ భావంలో కుజుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడము, 3, 6, 11 స్థానంలో కుజుడు ఉంటే యోగించడం మీకు తెలుసు కదా. అంటే కుజచంద్రులు యోగవంతంగానే ఉంటారు. అంటే రాజకీయ రంగంలో పలుకుబడులు బాగుంటాయి, పదవులు వస్తాయి, వాళ్ళ ఆదరణ. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లగ్నం మీ రాశిలో చెందడం వల్ల, కానీ వాళ్ళ రాజకీయ రంగంలో బాగా రాణించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నది సందేహం లేదు. అంతే కదండి, కుజుడు కారకత్వం వల్ల విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, విదేశాలు వెళ్తారు, అక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయన్నలో ఏమాత్రం సందేహం లేదు. కుజచంద్రుడు కాంబినేషన్ కాబట్టి మీరు చేసినటువంటి ఏ ఎడ్యుకేషన్ అయినా, ఎగ్జామ్స్ అయినా, లేకపోతే ఇంటర్వ్యూస్ అయినా మీరు విజయం సాధిస్తారు మీ జాతకాలు రీత్యా. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 8వ స్థానంలో కేతు, 7వ భావానికి శని దృష్టి ఉంది కాబట్టి ఎప్పుడు మనస్పర్ధలు భార్యాభర్తల విషయంలో వస్తూనే ఉంటాయి, అది పక్కా పెట్టండి, పెద్ద ప్రాబ్లమే కాదు. 8వ స్థానంలో కేతువుకి గురు దృష్టి ఉంది. అసలు అనారోగ్య సమస్యల్లో మీరు ఉండాలి, కానీ భగవంతుడి దయ వల్ల గురుడు సపోర్ట్ వల్ల స్ట్రాంగ్గా తయారైపోయింది మీ ఆరోగ్యం. అంతేకాకుండానండి, మీ ఆరోగ్యం స్ట్రాంగ్ అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అంతేకాకుండా తలవంతరపుగా వచ్చే ధనయోగం మీకు బాగా ఉంటుంది. అనే మనీ మీరు ఉద్యోగం ద్వారా కాకుండా వ్యాపారం ద్వారా కానీ, మీ పెద్దలు ఇచ్చే ఆస్వాసులు కానీ, ఎవరో ఒకరు మీ తమ్ముళ్ళు, మీకు కొడుకులో కూతుళ్ళో ఇస్తాను. సో ఎవరో ఒకరు ధన యోగాన్ని మీకు ఇస్తారు. సో సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా మీకు సేవకా జనం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానం కూడా బాగుందండి. భాగ్యస్థానం అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి బాగుండడము, తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, అదే ఫార్మా రంగం ఇవి చెప్తున్న కుజుడు కారకత్వాలు, వీళ్ళన్నీ కూడా మీకు బాగా వ్యాపారాభివృద్ధి, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడం అవకాశం ఎక్కువ ఉంది. దశమంలో బుధుడు గురుదృష్టి ఉంది. అంటే ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్ ప్రొఫెషన్స్ అంటే ద్వారా వాళ్ళకి బాగా అనర్గళంగా మాట్లాడతారు కదా, వాళ్ళకి చాలా బాగుందండి. ప్రైవేట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు. అంటే ప్రమోషన్ ఆడవాళ్ళకే చెప్తానండి, మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో భద్రత, ఉద్యోగంలో డెవలప్మెంట్స్, ఇంక్రిమెంట్స్, ఉద్యోగంలో మీకు సంబంధించిన ఆదాయం బాగుంటుంది, అది గ్రేట్. ఆదాయ వనరులు బాగుంటాయి. సో కొత్త ఉద్యోగాలు కూడా బాగుంటుందండి. దశమస్థానం కర్మస్థానం ఉంటాం కదా, జ్ఞానాన్ని, బుద్ధిబలాన్ని ఉపయోగించి మీరు ఎదురు లేకుండా దూసుకుపోతూ ఉంటారనడంలో సందేహం లేదు. 11వ భావంలో రవి, అంతే కదండి. 3, 6, 11 స్థానంలో 6వ భావంలో కుజుడు, 11వ భావంలో రవి. అంటే మీరు ఏ చేసిన ఎందులో ఉన్నా సరే విజయం మీదే. కోర్టు కేసులు కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, లేకపోతే మీరు ఏది వాదనలో కానీ మీరు బాగా నెగ్గుతారండి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. లాభంలో రవి 3వ భావంలో, అదే జనరల్గా ఏంటంటే మీ రాశికి 7వ అయ్యాడు, కానీ లాభస్థానంలో ఉన్నాడు, యోగవంతంగానే ఉంటుంది. కాబట్టి మీరు లాభంలో ఉన్న రవి అన్ని విధాలుగా సర్వము సౌఖ్యంగా ఉంటారు. సంపదలు పెంచుతాడండి మీకు రవి. సూర్యభగవాన్ ఆరాధన చేస్తుంటే ఇంకా మరీ మంచిది. మీ అన్నయ్యలు కానీ, మీ తమ్ముళ్ళకి కానీ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ రావడం కానీ, బాగా సంపదలు ఉంటాయి. మీ అక్కయ్యలకు కానీ బాగుంటుంది. బంధువులు మీకు ఇష్టపడుతుంటారు, బంధువులు మీ ఇంటికి రావడానికి ఇష్టపడుతుంటారు. సో ఈ విధంగా లాభంలో రవి ఎంత చెప్పినా తక్కువగా ఉంటుంది. శుక్రుడు భాగ్యాధిపతి, శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో ఉన్న శుక్రుడు మీకు విపరీతమైన రాజయోగం కలిగించి ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. విద్య రీత్యా, సినిమా షూటింగ్ల రీత్యా, పర్సనల్ విషయాల రీత్యా, అనేక పనుల రీత్యా 12వ భావంలో ఉన్న శుక్రుడే మిమ్మల్ని విదేశాలు తీసుకెళ్తాడు. అలాగే సన్మానాలు కూడా జరుగుతాయి. మీకు విశేషమైన పూజలు, సన్మానాలు, మిమ్మల్ని మీకు గౌరవ మర్యాదలు, అతిథి సత్కారాలు, స్టేజీ మీ సత్కారాలు మీకు బాగుందండి. కుంభరాశి వాళ్ళకి మీరేమీ ఆర్డినరీ పర్సన్స్ మాత్రం ఏం కాదు. ఒక్క శని ప్రభావం వల్ల కొద్దిగా వెనకంజలో ఉన్నారేమో తప్ప మిగతా గ్రహాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. గురుచంద్రులు వాళ్ళు 4వ భావంలో, పైగా 6వ భావంలో కుజుడితో కలిసిన చంద్రుడు సూపర్. అంతేకాకుండా దశమంలో బుధుడు గురుదృష్టి, లాభస్థానంలో రవి, 12వ భావంలో శుక్రుడు. వీళ్ళు అంత బలంగా లేరండి. వీళ్ళక్కడ చాలాగా మీకు ధైర్యం ఉండాలండి. వీళ్ళొక్కడంటే ఈ గ్రహాలు. అందుకని కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీరు అమ్మవారిని పూజించండి, ఎంత పూజిస్తే అంత సంపదలు కలుగుతాయి. సూర్యభగవాన్ని పూజించండి. భార్యాభర్తల విషయంలో ఐక్యత పెరుగుతుంది. వీళ్ళ భార్యాభర్తలే కాదండి, ఇంకొక కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో కూడా సంపదలు, సౌఖ్యము, ఆదరణ,
ఐక్యత పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవాన్ చెప్పాను. పూజిస్తుండడం వల్ల అన్ని విధాలుగా మీరు సర్వము సౌఖ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.